ఇదివరకు రాజద్రోహం అనే కేసులు పెడుతుంటే ఆ రాజద్రోహం మనమేం రాజులు కాదు, బ్రిటిష్ వాడు పెట్టినటువంటి రాజద్రోహం కేసులు ఎందుకంటూ జస్టిస్ రమణ గారు ఉన్నప్పుడు ఆ చట్టానికి స్టే ఇచ్చేసింది. దాని మీద కేసులన్నింటినీ రివ్యూ చేస్తామని చెప్పింది. ఆ తర్వాతన శాంతం కొట్టేస్తామంటే ఒప్పుకోకుండా ప్రభుత్వం మేము దానికి ఫాలోఅప్ చేస్తున్నాం అంటే అవి స్టే పెట్టుకొచ్చారు. అప్పుడు ప్రభుత్వం మొన్న మధ్యన చట్టాలు మార్చింది కదా, ఈ మార్చిన సందర్భంగా ఐపీసీలు వాటి ప్లేస్లో కొత్త చట్టాలను తీసుకొచ్చినటువంటి సందర్భంగా సరికొత్తదైనటువంటి దేశద్రోహం, రాజద్రోహంగా దేశద్రోహం అని కేసు పెట్టింది, చట్టం తెచ్చింది. ఆ దేశద్రోహ చట్టం కింద ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది మమతా బెనర్జీని. బంగ్లాదేశ్ అనేటువంటిది ఎక్కడిది? పాకిస్తాన్లో ఒకప్పటి పార్ట్, అంటే భారత్లో పార్టే బంగ్లాదేశ్ కూడా. పాకిస్తాన్ విడిపోయింది, తూర్పు పాకిస్తాన్ అంటారు బంగ్లాదేశ్ని. దాన్ని విడగొట్టి బంగ్లాదేశ్ అనే దేశాన్ని ఏర్పాటు చేసింది ఇందిరాగాంధీ టైంలో. ఆ బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు పద్దాక తరచూ వలసలు వస్తూ ఉంటారు బెంగాల్లో. బెంగాల్ రెండు ముక్కలైంది, పశ్చిమ బెంగాల్ అటు పక్కన తూర్పు బెంగాల్, అటు కాస్త అటుకు వెళ్ళిపోయింది బంగ్లాదేశ్. ఇప్పుడు ఆ బంగ్లాదేశీయులని ఆహ్వానించి వాళ్ళకి ఓటు హక్కు కల్పించుతా అక్కడున్న ముస్లింలకి, అక్కడున్న హిందువులకు మాత్రం ఇండియాలో ఓటు హక్కు కల్పించినటువంటి మమతా బెనర్జీ సరికొత్తదైనటువంటి పిలుపు. బెంగాల్ని బాగు చెయ్యమ్మా అంటే బెంగాల్ని బంగ్లాగా మార్చాలట, బెంగాల్ పేరు బంగ్లా అని మార్చాలంట. ఓ బంగ్లాదేశ్ అనే దేశం ఉండగా దీన్ని ఒక బంగ్లాగా మార్చాలంట. అంటే బంగ్లాదేశ్ నుండి వలస వచ్చి అక్కడ 30% మంది బ్రతికేస్తున్నారు. ఆ 30% ఓట్లే మమతా బెనర్జీకి ప్రధానమైనటువంటి వనరు, సాలిడ్గా పడతాయి అవి. మిగతా ఓట్లు డివైడ్ అయి పడతాయి. దాన్ని బేస్ చేసుకుని నాటకం ఆడుతోంది. బంగ్లా అని పేరు మార్చమన్నటువంటి డిమాండ్ రేపటి పార్లమెంట్ ఎన్నికల కోసం చేస్తుంది. అట్లాంటి వాళ్ళు ఈ దేశాన్ని మొక్కలు చేయాలనుకునే వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెడితే తప్పేమనుందో ఆలోచించుకోవాల్సిన సందర్భం.